ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు మీద 6,100 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 5,500 కోట్లు ఖర్చు పెడితే 6,100 కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్ము అధ్యక్ష. ఇక్కడ గమనించాల్సింది, మీరు ఎక్స్పర్ట్ కమిటీతో, అనుభవజ్ఞులైన మీకు నచ్చిన ఎక్స్పర్ట్ కమిటీతో ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు. కాల్ఫర్ ఎందుకు చేశారు? దాన్ని అవాయిడ్ చేపట్టడం కోసం ఏదైతే తుమ్మిడిహట్టు దగ్గర కట్టిన, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక జీవోలు కోట్ చేసి పిసి ఘోష్ గారు ఆ నివేదికలో ఇచ్చిన చర్చ సందర్భంగా ఆ నివేదికను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ఆ తుమ్మిడిహట్టు దగ్గర కట్టే దాని గురించి వివరించినప్పుడు ఆ ఉన్న ఫీజిబిలిటీని కాదు, మాకు కన్వీనియంట్ గా ఉండాలి అని మేడిగడ్డ దగ్గర బ్యారేజీకి ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని, ఆ మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాకపోతే మాకు రావాల్సింది రాదు అని ఒక మంచి ఆలోచనతో మీరు ప్లాన్ చేశారు అధ్యక్ష. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీ ఆలోచన ఎందుకు లేదు? కనీసం రిపోర్టు ఇచ్చిన దాకైనా ఆగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు? అదే మేడిగడ్డ దగ్గర సంబంధించిన 3 బ్యారేజీలు కట్టేటప్పుడు వితిన్ 25 days లో యాప్కోస్కి పర్మిషన్ ఇచ్చేది, డిపిఆర్ చేయమన్నారు, ఎస్టిమేట్ చేశారు, రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చారు, టెండర్లు పిలిచారు, ఫౌండేషన్లు వేశారు. 20-25 రోజుల్లోనే ఈ 3 ప్రాజెక్టులు కట్టారు. మీరు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని పక్కన పెట్టారు. 6,100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారన్నది ఒక అంశం అధ్యక్ష. రెండవది, అదే మేం బేసిజానికి పోలా, ఆడ ఫీజిబిలిటీ వాటర్ ఉందని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారు. మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే 2,800 కోట్లు అయ్యేది 9,000 కోట్లు, మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన 18,000 కోట్లకి రెడీగా ఆర్ఈలు పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కి మళ్ళీ సీతారామాన్ని వైండప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష, బేసిజానికి పోలా. కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. మీరు కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో దాన్ని ఎత్తి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇక్కడ తుమ్మిడిహట్టు దగ్గర ఈ ప్రాజెక్టు ఎత్తి మేడిగడ్డ కాళేశ్వరం పేరుతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి టోటల్ గా ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎట్లా 1,00,000 కోట్లు మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్ తోనే ఈ ప్రాజెక్టు చేశారు అనేదే ఆ కమిషన్ పూర్తి నివేదికలో ఇచ్చిందన్నది తమర ద్వారా గౌరవ సభ్యులకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి గారికి పోయే ముందు పొంగులేటి గారికి కంప్లీట్ చేసి అటు వెళ్తా, పెద్ద ఆయన కదా సార్. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినారు. మరి సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు హీ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్. సో మాయ మాటలు, మాయ కథ, రోజుకొక డ్రామా చేసే స్వభావం కాదు. మీరు విజువల్స్ తీసుకోండి. మీరు సీతారామ ప్రాజెక్టు చేసేటప్పుడు మీ పార్టీలోనే నేను లేను. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ ప్రాజెక్టు కట్టినా మీరు గుండె మీద చేసుకొని, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి హరీష్ రావు గారు. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలని ఉద్దేశంగా మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు. నేనాడున్న మీ పార్టీలో సీతారామ చేసేనాడు గుర్తు తెచ్చుకోండి. అపోజిషన్ లీడర్గా ఉండి మీరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఫౌండేషన్ వేసేటప్పుడు రోళ్లపాడు దగ్గర నేను పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, గుర్తు తెచ్చుకోండి.
హరీష్ రావు గారు. సార్ 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా. ఆ రోజు కూడా వ్యతిరేకించలే. ఎనీవే అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు, కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్? ఎనీవే ఇప్పుడు పొంగులేటి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్, వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. నేను ఒక మాట ఏమన్నారంటే 2014 కంటే ముందు మేము 5,500 ఖర్చు పెట్టాం. సరే 5,500లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత, అది కథ వేరే, తర్వాత చెప్తా. సరే తర్వాత ఏమన్నారంటే 6,100 బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నా అధ్యక్ష, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. అంటే మేము 2014 జూన్ 2 అధికారంలో వచ్చిన తర్వాత 7-8 నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము, ప్రాజెక్టును కొనసాగించాము. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో 5-6 మీటింగులు పెట్టడం, వాళ్ళు ససేమిరా అనడము, ఆ తర్వాత సిడబ్ల్యూసి నీళ్లు లేవనడము, తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము 8 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైండ్ లేము. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఇది ఒకటి అధ్యక్ష. అరే ఏం సార్ ఇది? మీరు తుమ్మిడిహట్టి దగ్గర గౌరవ మంత్రిగా మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో, తుమ్మిడిహట్టి దగ్గర 8 నెలలు ఓపిక బట్టి మేము 6,500, మీలాగా మేము అబద్ధాలు పొద్దున్న లెగిస్తే చెప్పం. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టింది అన్నది అది మీ ఇంట్లో సొమ్ము కాదు, మా ఇంట్లో సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్గా ఖర్చు పెట్టారనే చెప్తున్నాం. అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా, మీ చిత్తశుద్ధిని గురించి కాదు. అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్టుని వైండప్ చేసేటప్పుడు సుమారు 11,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా, ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా. అయితే మీరు తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం కోసం 8 నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ, సుందెల్ల బ్యారేజీలు 3 అన్నారం బ్యారేజీలు 3 కట్టేటప్పుడు 1 నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు, ఎస్టిమేట్లు, టెండర్లు, ఫౌండేషన్లు ఏమాత్రం వచ్చింది? అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు. ఏమి అర్ధరాత్రి సుమారు 1,47,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు 25 రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. అక్కడైతే 8 నెలలు ఆగినట్టున్నారు. ఇక్కడ 25 రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఒక్కసారి గుమ్మడికాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం, ఎలా మనం కొల్లగొట్టాలి, ఏం చేయాలి, ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష. హరీష్ రావు గారు. రైట్ అధ్యక్ష. పొంగులేటి గారు చెప్పింది పూర్తిగా సత్యదూరం. 25 రోజులు అన్నారు. వ్యాప్కోస్ టుక్ మోర్ దాన్ 6 months టు గివ్ ద రిపోర్ట్. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2-3 నెలలు పట్టింది. 25 రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. లెట్ హిమ్ కరెక్ట్. ఒకటి. ఇక రెండవది అధ్యక్ష, సరే మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి, ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు. మొత్తానికి మొత్తము మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి
తెలంగాణ రాష్ట్రం కావాలి, ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు? ఏనుగులను తినేటోడు పోయిందంటే పీనుగలు తినేటోడు వచ్చిండని వాళ్ళు పోయారు, వాళ్ళతో పాటు పీనుగలను తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంకా కూడా వారు మొండి వాదన మంకుపట్టు వదులుతలేరు అధ్యక్ష. ఇదే కమిషన్ లో క్లియర్ గా పేజ్ నెంబర్ 62, 63లో వారు చదువుకో, పేజ్ నెంబర్ 34లో ఏం చెప్పిండ్రు అధ్యక్ష? నేను వారికి చదివి వినిపించదలుచుకున్నా. ద రీజన్ దట్ there is no availability of water at Tummidihette, the construction of barrage is shifted from Tummidihette to Medigadda. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. Has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష? హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి. మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చారో ఇక్కడ ఉన్నది. శ్రీ టి హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిస్ ఎవిడెన్స్ ద సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్ బై ఎక్స్పర్ట్ కమిటీ on 7/4/2015 to the government. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేశారు, నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష? ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, భారతం, రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణకు ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఏ రకమైన విచారణకు వెళ్దామో మీరు సూచన చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఒక నిమిషం సార్. ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్. రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్? శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4 సార్లు లేచిండ్రు, పొంగులేటి గారు 3 సార్లు లేచిండ్రు, ఉత్తమ్ గారు 1 సారి లేచిండ్రు. ఇప్పటికే ఇంతమంది లేచిండ్రు, నేను పావులో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలన్నా, నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా? ఇది నాకు వచ్చిన సమస్య ఒకటి. ఇక రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం,
సరే ఒకడు ఒప్పుకున్నారు, ఆనాడు మేము చేత కాలేదు, మంత్రులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినామన్నారు. సరే ఓకే. మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికీ తమ్మిడిహట్టి దగ్గర తట్టాడు మట్టి ఎందుకు తవ్వలే, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎందుకు తేలే? 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా. వాట్ ఆర్ యూ డూయింగ్? సార్ ఇప్పుడు తమ్మిడిహట్టికి సంబంధించి మేము ఎంత కమిట్మెంట్గా ఉన్నామో ఎంత చిత్తశుద్ధి ఈ కథ తేలినాక మా చిత్తశుద్ధి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు తలంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి ప్రాజెక్టును చేపడతాం, ముందుకు కూడా తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం కూడా పెట్టుకోవద్దు. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం, సార్ ప్లీజ్ కన్స్టెయిన్ యువర్ సబ్జెక్ట్ పరంగానే ఉండండి సార్. ఇప్పుడు మొత్తం మీరు వాదోపనవాదాలు చేస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్పాను, హైకోర్టులో ఎక్కడి నుంచో సీనియర్ కౌన్సిల్ తెచ్చుకోవద్దు, వారంతా వారి వాదన వినిపిస్తే తప్పకుండా ఆర్డర్ వస్తున్నదేమో ఈ రోజు వరకు కూడా. హరీశ్రావు గారు ఒకటి అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసిఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడిహట్టి వచ్చేది కూడా ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్లో కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదైనా ఉపనది దానికి కలుస్తూ ఉందా? వస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడిహట్టి దగ్గర ఎంతైతే వాటర్ ఉందో ప్రాణి ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. ఇప్పుడు ఎట్లా సార్ నన్ను మాట్లాడినిస్తలేరు? ఇది ఏం పరిశాన్ అధ్యక్ష, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది 20 proceedings of 23rd meeting of Council of Ministers at 12 noon. At 12 noon Friday 3rd June 2016 in the Council Hall Secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయి నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్ కు మేము తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? మంత్రి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పన్నా. దాటవేసే కాదు కాదు. నేనేమంటా ఉన్నా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత పైననే తుమ్మిడిహట్టి కట్టిండ్రు, తుమ్మిడిహట్టి వచ్చి గోదావరి మెరుసుకుంది, గోదావరి కలిసి మేడిగడ్డ. సో అదనంగా వాటర్ ఏ ఉపనది ద్వారా వచ్చి అదనంగా నీళ్లు వస్తున్నాయో ఎంత వస్తుందో చెప్పండి అంటున్నా. సార్ హరీష్ రావు గారికి తెలుసు కాదు సార్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేసిండ్రు. పాపం వాళ్ళ వాయిస్ అక్కడ వినవకపోతుండే సార్. ఏం చేస్తారు వీళ్ళు? ఆ వాయిస్ వాళ్ళు డెమోక్రటిక్ రైట్ గా వాయిస్ వినిపించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్. తప్పలేదు దాంట్లో. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. అందరు మాట వినేందుకు పాపం హరీష్ రావు గారు కూడా వాయిస్ వినలేదేమో అక్కడ. హరీష్ రావు గారు సబ్జెక్ట్కి వెళ్ళండి. ఏడ మాట్లాడిస్తారు, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. నాకు ప్రశ్నలు ఏంటి సార్? ఇది గమ్మత్తున్నది. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అసెంబ్లీ. అధ్యక్ష, ఎస్ ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా పొంగులేటి గారు, గౌరవనీయులు ఇద్దరు కూడా ఒక విషయం మీద మాట్లాడినారు. ఏం మాట్లాడినరు? సరే, ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా తీసి రేవంత్ రెడ్డి గారు, అది సిడబ్ల్యూసీని అడుగు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు నీ పక్కన,